Hello students. Bank and SSC CGL. బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ రైల్వే లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్. మనం ఎల్టీఎక్స్ క్లాసెస్లో లైఫ్ టైం వ్యాలిడిటీతో వీటన్నిటికీ కూడా కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తున్నాం. వీఆర్ ఆఫరింగ్ ఆల్ దీస్ కోర్సెస్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో వాట్ విల్ యూ గెట్ ఇన్ దిస్ కోర్స్? ఫ్రమ్ బేసిక్స్, ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్ ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు డీటెయిల్డ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకుంటే ప్రతి ఒక్క చాప్టర్ క్వాంట్ తీసుకున్నారనుకోండి, ఒక్క పర్సెంటేజెస్లోనే 15 hours ఆఫ్ కంటెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మీకు 200 MCQsని బేసిక్స్తో మొదలుపెట్టి డిఫికల్ట్ లెవెల్ వరకు, లో, మీడియం, డిఫికల్ట్ అని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేసి ఒక 200 MCQs మొత్తం సాల్వ్ చేసి మీకు కంటెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా మీకు రికార్డెడ్ మోడ్లో ఇస్తున్నాం. ఎందుకు రికార్డెడ్ మోడ్లో ఇస్తున్నామంటే ఇట్ గివ్స్ అస్ అన్ ఆపర్చునిటీ టు గివ్ యూ మోర్ అండ్ మోర్ కంటెంట్. చాలా డీటెయిల్డ్గా, చాలా ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేసి మీకు ఇవ్వడానికి మాకు ఇది ఒక ఆస్కారం కల్పిస్తుంది. ఒక సింపుల్ టాపిక్లోనే మీకు 200 క్వశ్చన్స్ అంటే మొత్తం అంతా అన్ని సబ్జెక్ట్స్, అన్ని టాపిక్స్ తీసుకుంటే మీకు 1000-2000+ MCQs అనేవి, క్వశ్చన్స్ అనేవి ఇక్కడే మీకు యాప్లోనే సాల్వ్ చేయబడి ఇవ్వబడతాయి, క్వాంట్లోనే. మళ్ళీ అలాగే రీజనింగ్, అలాగే మళ్ళీ ఇంగ్లీష్ మీకు శ్యామ్ సార్, మీకు డైలీ వొకాబులరీ చెప్తున్న ఫ్యాకల్టీ, ఆయనే చెప్తారు, డీటెయిల్డ్గా చెప్తారు. బేసిక్స్ నుంచి మీకు అడ్వాన్స్ లెవెల్ వరకు వస్తారు. ఇంకా అవసరమైతే నేను కూడా మీకు మెయిన్స్, IBPS లేదా SBIPO మెయిన్స్ లెవెల్కి ఏమైనా అవసరమైనప్పుడు నా అవసరం పడితే నేను కూడా సీన్లోకి, రంగంలోకి వస్తాను. సో ఇంత డీటెయిల్డ్గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఫీజు వచ్చేసి బ్యాంక్కి కేవలం 5,000 రూపీస్ మాత్రమే. మీరు అనుకోవచ్చు డౌట్ క్లియరెన్స్ ఎలా సార్ అని. సో డౌట్ క్లియరెన్స్ కోసం వీక్లీ వన్స్ ఎప్పుడైనా మీకు డౌట్స్ ఉంటే ఎవ్రీ వీక్ సాటర్డే రోజు మనం డౌట్ క్లియరెన్స్ సెషన్స్ పెట్టుకుందాం. సో ఆ రోజు మీకు 3 ఫ్యాకల్టీ మెంబర్స్ అందుబాటులోకి వస్తారు. ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ప్లస్ మీకు క్విజెస్, మీరు జాయిన్ అయిన తర్వాత మీకు టాపిక్ వైజ్ క్విజెస్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ కవర్డ్. ఎస్ఎస్సి తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఏంటంటే మీరు ఓన్లీ ఎస్ఎస్సి తీసుకుంటే 7,000 రూపీస్ ఫీజు ఉంటుందమ్మా. సో బ్యాంక్కి ఎలా వస్తాయి, ఎస్ఎస్సికి మీకు ఎక్స్ట్రా ప్యూర్ మ్యాథ్స్, అలాగే జనరల్ స్టడీస్ అవన్నీ కూడా యాడ్ అవుతాయి. సో రైల్వే తీసుకుంటే మీకు 5,000 రూపీస్ ఉంటుంది. సో రైల్వే వాళ్ళకి ఇంగ్లీష్ అవసరం లేదు కాబట్టి ఇంగ్లీష్ తీసేసి రిమైనింగ్ అంతా కూడా వాళ్ళ సిలబస్ ప్రకారం వస్తుంది. లేదా 3 కలిపి తీసుకుంటాము, బ్యాంకు, ఎస్ఎస్సి, రైల్వే 3 కలిపి తీసుకుంటే మీకు 10,000 రూపీస్ ఫీజు. అగైన్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు కంప్లీట్ యాక్సెస్ అనేది ఉంటుంది. సో నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, ప్రత్యూష మేడంతో మీరు మాట్లాడి మీరు డెమోస్ చూడండి, కంటెంట్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారని చూడండి. మీకు నచ్చినట్లయితే మాత్రమే జాయిన్ అవ్వండి. జాయిన్ ఓన్లీ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, అదర్వైజ్ డోంట్ జాయిన్. నేనే చెప్తున్నాను కదా, జాయిన్ అవ్వద్దు. మీకు నచ్చాలి, ఫ్యాకల్టీ నచ్చాలి, చెప్పే విధానం నచ్చాలి, అప్పుడు మాత్రమే మీరు జాయిన్ అవ్వండి. సో మ్యామ్తో అయితే ముందు మాట్లాడి డెమో అనేది చూడండి. షీ విల్ గివ్ యూ యాక్సెస్. ఒక 1-2 hours మీరు డెమో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, ఎలాంటి కంటెంట్ ఇస్తారు, ఏం చేస్తారని. సరేనా? దట్స్ అబౌట్ ఇట్ అమ్మా. టేక్ కేర్. ఇవాళ ఎడిటోరియల్ నా ఫేవరెట్ ఎడిటోరియల్. ఎందుకంటే ఎకానమీ, మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఎకానమీలోకి మనం వచ్చేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని మ్యాక్సిమం డీటెయిల్డ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. సో ఈ టాపిక్ యొక్క టైటిల్ ఏంటి? ఫస్ట్ టైటిల్ చూసేద్దామా. టైటిల్ ఏం చెప్తుంది? లిఫ్ట్ స్పెండింగ్. స్పెండింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఖర్చుని పెంచండి. లిఫ్ట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? పెంచండి. ఎవరు పెంచాలి? గవర్నమెంట్. ఓకే, ఎందుకు పెంచాలి, ఖర్చు పెట్టడం వల్ల ఏంటి ఉపయోగం, అవన్నీ డీటెయిల్డ్గా చూద్దాం. ద సెంటర్ మస్ట్ క్రాంక్ అప్ క్యాపిటల్ స్పెండింగ్ ఇఫ్ ఇట్ వాంట్స్ టు స్టోక్ ది ఎకానమీ. చూసారా పదాలు ఏమొచ్చాయో? ద సెంటర్ మస్ట్ క్రాంక్ అప్ అంటే మీనింగ్ ఏంటి? ఇంక్రీజ్, పెంచాలి. దేన్ని పెంచాలి? క్యాపిటల్ స్పెండింగ్ని పెంచాలి. క్యాపిటల్ స్పెండింగ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ క్యాపిటల్ అనే పదం చాలా ఇంపార్టెంట్. క్యాపిటల్ అనే పదానికి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. ఒక మీనింగ్ వచ్చేసి మూలధనం,
క్యాపిటల్ అనే పదానికి ఒక మీనింగ్ ఏంటి, మూలధనం అనే మీనింగ్ వస్తుంది. అంటే ఒక కంపెనీ పెట్టడానికి అవసరమైన మూలధనాన్ని, అంటే మెయిన్ ఫస్ట్ ఒక 5 లక్షలతో పెట్టాను అంటాం అనుకోండి, 5 లక్షలే క్యాపిటల్ అనమాట. మరి ఇక్కడ ఏ మీనింగ్లో వాడారు, ఇక్కడ ఏ మీనింగ్లో వాడారంటే గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్స్ 2 టైప్స్. కేర్ఫుల్గా వినాలి, అది కాన్సెప్ట్ చెప్తున్నాను ఇప్పుడు. గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్స్ 2 టైప్స్. ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, 2 రెవెన్యూ ఎక్స్పెండిచర్. మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి రెవెన్యూ ఎక్స్పెండిచర్కి డిఫరెన్స్ ఏంటమ్మా? చూడండి, ఏ ఎక్స్పెండిచర్ వల్ల అయితే ఒక అసెట్ క్రియేట్ అవుతుందో లేదా ఒక లయబిలిటీ తగ్గుతుందో దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతుంది. లయబిలిటీ అంటే ఏంటి, అప్పు. అసెట్ అంటే ఏంటి, ఆస్తి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఇప్పుడు గవర్నమెంట్ ఒక 10,000 కోట్ల రూపాయలు స్పెండ్ చేసి ఒక రోడ్డు వేసింది అనుకోండి. రోడ్ అనే ఎసెట్ క్రియేట్ అయింది. సో అది ఏ ఎక్స్పెండిచర్ అవుతుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఒక 20,000 కోట్లు పెట్టి ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసింది అనుకోండి, అదే ఎక్స్పెండిచర్ అవుతుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయింది. ఒక పవర్ లైన్ వేసింది అనుకోండి, పవర్ గ్రిడ్ పవర్ లైన్ వేసింది అనుకోండి, ఏ ఎక్స్పెండిచర్ అయింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయింది. డిఫెన్స్ వాళ్ళకి పెద్ద కాస్ట్లీ ఎక్విప్మెంట్ కొనిచ్చింది అనుకోండి, ఎస్ అగైన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయింది, ఎందుకంటే అసెట్ క్రియేట్ అయింది. అలాగే గవర్నమెంట్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ దగ్గర ఇంతకుముందు తీసుకున్న అప్పు తీర్చేసింది అనుకోండి, డెట్ తీర్చేసింది అనుకోండి, పెయిడ్ డెట్ అప్పు తీర్చేసింది అనుకోండి, అది కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచరే. ఎందుకని, ఇక్కడేమో ఒక లయబిలిటీ మైనస్ అయిపోయింది, ఇక్కడేమో ఎసెట్ ప్లస్ అయింది. అంటే ఆస్తి క్రియేట్ అయినా లేదా అప్పు తీర్చేసిన ఎక్స్పెండిచర్ని ఏమంటాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పి అంటాం. మరి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే మీనింగ్ ఏంటమ్మా? రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేసినప్పుడు ఎసెట్ మీద లయబిలిటీ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, నో ఇంపాక్ట్. అంటే కొత్తగా ఒక ఆస్తి క్రియేట్ అవ్వదు, కొత్తగా ఒక అప్పు తరగదు. మరి ఎగ్జాంపుల్ చెప్పనా, రెవెన్యూ ఎక్స్పెండిచర్కి ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఓకే, మంత్లీ శాలరీస్ పే చేసాం ఎంప్లాయీస్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేసింది. ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేయడం వల్ల కొత్తగా ఏమైనా బిల్డింగ్ క్రియేట్ అయ్యిందా? అవ్వలేదు. అప్పు ఏమైనా తీరిందా? తీరలేదు. ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్. అర్థమైందా? మోదీ గారు విదేశీ పర్యటనల కోసం ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అయ్యాయి. దీనివల్ల ఏమైనా అసెట్ క్రియేట్ అయిందా? లేదు. ఇది కూడా రెవెన్యూ ఎక్స్పెండిచరే. అంటే ఎటువంటి అసెట్ క్రియేషన్ జరగకపోతే అటువంటి ఖర్చును మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, ఏ ఎక్స్పెండిచర్ మంచిదంటారు? ఎస్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆల్వేస్ గుడ్. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచాలి అంటున్నారు. ఏ ఉద్దేశంలో అంటున్నారు? అప్పు తీర్చే ఉద్దేశంలో అంటున్నారా, లేకపోతే అసెట్ క్రియేషన్ ఉద్దేశంలో అంటున్నారా? అంటే అసెట్ క్రియేట్ చేయాలి అంటే మీరు ఎక్కువగా గవర్నమెంట్ ఖర్చు పెట్టి రోడ్లు ప్రాజెక్టులు తీసుకురావాలి, రైట్? ఎందుకు ఇఫ్ యూ వాంట్ టు స్టోక్ ది ఎకానమీ. ఇక్కడ ఏమన్నారు, ఒక పదాన్ని వాడారు చూసారా, ఏంటా పదం? స్టోక్ అంటే ఏంటి అర్థం? ఎంకరేజ్, లిఫ్ట్. అంటే ఎకానమీకి ఒక చిన్న లిఫ్ట్ ఇవ్వాలి అంటే, ముందుకు తీసుకెళ్ళాలి అంటే అప్పుడు ఏం చేయాలి, మనం స్టోక్ చేయాలి. అంటే ఏం చేయాలి, గవర్నమెంట్ ఏం చేయాలి, గవర్నమెంట్ తన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచాలి. స్టోక్ అంటే మీనింగ్ ఏంటి, ఎంకరేజ్, ఇన్సైట్. ఎకానమీకి ఒక చిన్న ఊపు తేవాలి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచాలి అని అర్థం అనమాట. ఎలా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచేస్తే ఎకానమీకి ఎలా ఊపు వస్తుంది మీకు చెప్తా, అన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంగ్లీష్ ప్లస్ ఎకానమీ కాంబినేషన్. ఐ ప్రామిస్ యూ విందు భోజనం, పే ఫుల్ అటెన్షన్. Official industrial data from February shows output in 8 core sectors. ఇక్కడ ఒక పదం రాశారమ్మా, ఏం రాశారు? 8 core sectors. 8 core sectorsలో అవుట్పుట్ అంట ఏమైంది, గ్రో అయింది. గ్రూ ఎట్ ద ఫాస్టెస్ట్ పేస్ ఇన్ 4 months. పేస్ అంటే ఏంటి, వేగం. ఫాస్టెస్ట్ పేస్ అంటే గత 4 నెలల్లో చాలా ఫాస్ట్గా ఫిబ్రవరిలో ఈ 8 కోర్ సెక్టార్స్ యొక్క అవుట్పుట్ ఏమో గ్రో అయ్యిందని చెప్పి అఫీషియల్ ఇండస్ట్రియల్ డేటా మనకు చూపిస్తుంది. ఎంత గ్రో అయింది? 5.8% గ్రో అయింది. ఎయిడెడ్ అంటే హెల్ప్డ్ అనమాట. ఎవరు హెల్ప్ చేశారు దీనికి? లిబరల్లీ అంటే లార్జ్ అమౌంట్స్ అని అర్థం. చాలా లిబరల్ రాయించి ఆయన లిబరల్గా ఏది కావాలంటే లిబరల్గా చేసేస్తాడు. అంటే అర్థం ఏంటి? ముందు వెనక ఆలోచించకుండా చాలా ఎక్కువగా, అంటే ఒక మంచి చేసినా సరే ఇంతే చేస్తాను లిమిటేషన్ పెట్టుకోకుండా లిబరల్గా
చాలా స్వేచ్ఛగా ఎంత అంటే అంత చేసేటట్టుగా, అలాంటప్పుడు లిబరల్ అనే పదాన్ని వాడతారు. ఇట్ వాజ్ ఎయిడెడ్ బై వాట్? ఏ లో బేస్ ఎఫెక్ట్. లో బేస్ ఎఫెక్ట్ వల్ల ఈ డేటాకి హెల్ప్ జరిగింది అంటున్నాడు. ఎయిడ్ అంటే హెల్ప్. ఎయిడ్ అంటే మీనింగ్ ఏంటి? హెల్ప్. ఏఐడి, ఎయిడ్ అంటే హెల్ప్ అనే మీనింగ్ ఉంది. ఇక్కడ లో బేస్ ఎఫెక్ట్ అనే పదాన్ని రాశారు. లో బేస్ ఎఫెక్ట్ అంటే ఏంటో కూడా మనం ఒకసారి చూసేద్దాం. ఎందుకంటే ప్రొడక్షన్ హ్యాడ్ కాంట్రాక్టెడ్ 3.3% ఏ ఇయర్ ఎర్లియర్. లాస్ట్ ఇయర్ ప్రొడక్షన్ ఏమైంది? 3.3% కాంట్రాక్ట్ అయ్యింది. అది లో బేస్ ఎఫెక్ట్. అంటే లాస్ట్ ఇయర్ బేస్ తక్కువ ఉంది, దానివల్ల ఇప్పుడు మనకి ఎక్కువ కనిపిస్తుంది అని అర్థం. ఇప్పుడు మనం 2 పాయింట్స్ దీన్ని అర్థం చేసుకునడానికి చిన్న ప్రయత్నం చేద్దాం. దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. లెట్స్ సే ఇప్పుడు ఏమన్నారంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్ ఉన్నారు. లెట్స్ సే శ్రీదేవి, స్టూడెంట్ పేరు శ్రీదేవి అనుకోండి. ఫేవరెట్ యాక్ట్రెస్ కదా శ్రీదేవి. స్టూడెంట్ శ్రీదేవికి ఫస్ట్ సెమిస్టర్లో 100కి 60 మార్కులు వచ్చాయి. సెకండ్ సెమిస్టర్లో 100కి 80 మార్కులు వచ్చాయి. థర్డ్ సెమిస్టర్లో 100కి 88 మార్కులు వచ్చాయి. ఓకే, చూడండి ఒకసారి. ఇప్పుడు నేను సెకండ్ సెమిస్టర్కి ఫస్ట్ సెమిస్టర్కి కంపేర్ చేశాను అనుకోండి. మార్కులు ఎంత పెరిగాయి? 60 ఉన్న మార్క్స్ +20 అంటే 20 60లో ఎంత పర్సెంటేజ్? 33.33%. అంటే 33.33% గ్రోత్ ఉంది అని చెప్తాం మనం. సెకండ్ సెమిస్టర్ నుంచి ఫస్ట్ సెమిస్టర్కి, ఫస్ట్ సెమిస్టర్ నుంచి సెకండ్ సెమిస్టర్కి 33.33% గ్రోత్ ఉంది, అంత బాగా మార్కులు పెరిగాయి అని చెప్పి మనం చెప్తాం. అదే సెకండ్ సెమిస్టర్ నుంచి థర్డ్ సెమిస్టర్కి తీసుకుంటే అరే 10% పెరిగిందిరా అంటాం. ఎందుకంటే 80 నుంచి 88 అంటే 10%. మనకి పర్సంటేజ్ టర్మ్స్లో చూస్తే ఏది గొప్పగా కనిపిస్తుంది? ఇది. సెకండ్ సెమిస్టర్లో చాలా బాగా పెరిగాయి. కానీ ఇక్కడ మీకు ఒక విషయాన్ని గమనించాలి. థర్డ్ సెమిస్టర్ చూసినప్పుడు దానికి బేస్ ఏంటి? సెకండ్ సెమిస్టర్. 80 మీద 88 ఎంత ఎక్కువ అంటే 10% ఎక్కువ. కానీ 60 మీద 80 ఎంత ఎక్కువ అంటే 33.33% ఎక్కువ. సో ఈ పర్టికులర్ కేసులో బేస్ తక్కువ ఉంది, అంతే కదా? దేని మీద మనం బేస్ చేసుకొని కంపేర్ చేస్తున్నామో ఆ బేస్ తక్కువ ఉంది. సో లో బేస్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? నీకు గ్రోత్ ఎక్కువలా కనిపిస్తుంది. ఈజ్ దిస్ క్లియర్? ఇందుకోసమే లో బేస్ ఎఫెక్ట్ అనే పదాన్ని అక్కడ వాడారు. దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే బేస్ తక్కువ ఉన్నప్పుడు గ్రోత్ ఎక్కువగా కనిపిస్తుంది, అంతే. దాన్నే లో బేస్ ఎఫెక్ట్ అన్నారు. ఇక్కడ ఏం రాశారంటే లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్లో కోర్ సెక్టార్ డేటా తీసుకుంటే మనకి ఏమైంది? 5.3% కాంట్రాక్ట్ అయింది. అంటే చాలా తక్కువ ఉండింది అప్పుడు తక్కువ ఉంది కాబట్టి ఆ బేస్ ఎఫెక్ట్ వల్ల లిబరల్గా చాలా స్వేచ్ఛగా దానికి హెల్ప్ జరిగి ఇప్పుడు 5.8% పెరిగినట్టుగా కనిపిస్తోంది. అంటే మన ద ఫేస్ ఆఫ్ ఇట్ చూస్తే డేటా సూపర్ ఉంది, 5.8% పెరిగిందని మనం అంటాం. కానీ కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ బాగా తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు బాగా ఎక్కువలా కనిపిస్తుంది అని ఆ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. మీకు హోంవర్క్ ఏంటంటే ఇక్కడ 8 కోర్ సెక్టార్స్ అని రాశారు. ఈ 8 కోర్ సెక్టార్స్ ఏంటి అని మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి. వాట్ ఆర్ ది 8 కోర్ సెక్టార్స్? యూ హ్యావ్ టు మెన్షన్ ఇట్ ఇన్ ది కామెంట్స్. హౌఎవర్, when compared with January 2022, output in all of these sectors actually declined, with the overall index contracting 5.3%. చూసారా, లాస్ట్ ఇయర్తో పోలిస్తే బాగా పెరిగినట్టు కనిపిస్తున్నప్పటికీ మీరు జనవరి 2022తో కంపేర్ చేశారనుకోండి, మంత్ ఆన్ మంత్ కంపారిజన్ చేశారనుకోండి, అవుట్పుట్ ఏమైంది? కాంట్రాక్ట్ అయింది, డిక్లైన్ అయింది. అంటే ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే ఎక్కువ కనిపిస్తుంది, మంత్ ఆన్ మంత్ చూస్తే తక్కువ. జనవరిలో బాగుంది కాబట్టి దాంతో కంపేర్ చేస్తే తక్కువ కనిపిస్తుంది. మనకి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ కనిపిస్తుంది. దాట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. That is the difference. I hope you have got it. Electricity generation, a good indicator of business activity and which contributes about 20% to the weight of the index,
డిక్లైన్డ్ 3.3% ఫ్రమ్ ది ప్రిసీడింగ్ మంత్. అర్థమైందా? ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఏ గుడ్ ఇండికేటర్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ. ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఏమైంది? 3.3% డిక్లైన్ అయింది. ప్రిసీడింగ్ అంటే ఇంతకు ముందున్న మంత్, అంటే గత నెలతో పోల్చుకుంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది 3.3% డిక్లైన్ అయ్యింది. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ మీరు గమనించాలి. ఈ ఇండెక్స్లో 20% వెయిటేజ్ ఎలక్ట్రిసిటీకే ఉంది. ఎలక్ట్రిసిటీకే 20% వెయిటేజ్ ఉంది అని చెప్పి అంటే చాలా ఎక్కువ వెయిట్ ఉంది. అండ్ రెండోది, ఇట్ ఈస్ జనరలీ ఏ గుడ్ ఇండికేటర్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ. ఎలక్ట్రిసిటీ జనరేషన్ బాగుంది అంటే దాని అర్థం ఏంటి? డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఫంక్షన్ అవుతున్నాయి. ఏ ఇండస్ట్రీ నడవాలన్నా ఎలక్ట్రిసిటీ కావాలి. ఎలక్ట్రిసిటీకి రిక్వైర్మెంట్ పెరిగిందంటే డిఫరెంట్ అదర్ ఇండస్ట్రీస్ బాగా ఫంక్షన్ చేస్తున్నాయి అని కదా అర్థం. డిఫరెంట్ ఇండస్ట్రీస్ బాగా ఫంక్షన్ చేస్తేనే కదా ఎలక్ట్రిసిటీ ఎక్కువ నీడ్ ఉంటుంది. నీడ్ ఉంటేనే కదా జనరేషన్ పెరుగుతుంది. ఎస్, కానీ మరి ఎలక్ట్రిసిటీ పెరిగిందా? డిక్లైన్ అయ్యింది. గత నెలతో పోల్చుకుంటే తగ్గింది. ఇంకొక ఇండస్ట్రీ తీసుకోండి, స్టీల్. ఎనదర్ ఇండెక్స్ హెవీ వెయిట్ దట్ ఫీడ్స్ ఇన్ టు వేరియస్ సెక్టర్స్ ఆఫ్ ద ఎకానమీ ఫ్రమ్ హౌసింగ్ టు కార్స్ టు వైట్ గుడ్స్ అండ్ స్మాల్ స్కేల్ ఇంజనీరింగ్ అండ్ పార్ట్ యూనిట్స్ డిప్డ్ 5.2% ఫ్రమ్ జనవరి. మరి స్టీల్ ఇండస్ట్రీ ఏమైనా గ్రో అయిందా అంటే అది కూడా గ్రో అవ్వలేదు. 5.2% డిప్ అయింది. డిప్ అంటే తగ్గిపోవడం. డిప్ అంటే మీనింగ్ అంటే తగ్గిపోవడం. 5.2% తగ్గిపోయింది. ఇక్కడ ఇంకో పదాన్ని వాడారు, స్టీల్ దట్ ఫీడ్స్ ఇంటూ, చూడండి ఇక్కడ, దట్ ఫీడ్స్ ఇంటూ వేరియస్ అదర్ ఇండస్ట్రీస్ అని చెప్పి రాశారు. లైక్ హౌసింగ్ టు కార్. స్టీల్ తీసుకోండి. స్టీల్ ఇండస్ట్రీ బాగుంది అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది? అది ఇల్లు కట్టాలంటే స్టీల్ కావాలి, కారు తయారు చేయాలంటే స్టీల్ కావాలి. వైట్ గుడ్స్ అంటే ఏంటి? ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మెషిన్లు, ఇలాంటి వాటిని వైట్ గుడ్స్ అంటారు. ఇవి తయారు చేయాలన్నా ఎక్కడో దగ్గర స్టీల్ అవసరం ఉంటుంది. స్మాల్ స్కేల్ ఇంజనీరింగ్, చిన్న చిన్న పార్ట్లు చేయాలన్నా స్టీల్ అవసరం. స్టీల్ ప్రొడక్షన్ బాగుంది అంటే అర్థం ఏంటి? వీటి మీద ఆధారపడి ఉన్న మిగిలిన ఇండస్ట్రీస్ కూడా బాగున్నాయి అని అర్థం. ఎలక్ట్రిసిటీ బాగుంటే మిగిలిన ఇండస్ట్రీస్ బాగున్నాయని ఎలా అనిపిస్తుందో స్టీల్ వల్ల కూడా మనకు తెలుస్తుంది. హౌసింగ్ బాగుంది అనుకోండి, రియల్ ఎస్టేట్ బాగుందంటే ఆబ్వియస్గా స్టీల్ డిమాండ్ పెరిగిపోతుంది. స్టీల్ డిమాండ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? అంతగా లేదు. 5.2% తగ్గిపోయింది. అది కూడా అంత గొప్పగా లేదని చెప్తున్నారు. మేకింగ్ అప్ ద లార్జెస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ద ఇండెక్స్ ఎట్ అబౌట్ 28%. ఈ ఇండెక్స్కి మ్యాక్సిమం వెయిటేజ్ దేనికి ఉంది? రిఫైనరీ ప్రొడక్ట్స్కి ఉంది. మరి రిఫైనరీ ప్రొడక్ట్స్ కేటగిరీ ఏంటంట? ఈ కేటగిరీ పరిస్థితి ఎలా ఉందో కూడా చూద్దాం. ఫర్ ఎ సెక్టర్ దట్ ఫెసిలిటేట్స్ అదర్ ఇండస్ట్రీస్ బై పవరింగ్ మొబిలిటీ అవుట్పుట్ స్లిడ్ 8% సీక్వెన్షియల్లీ. ఫెసిలిటేట్ అంటే జరిగేలా చేయడం. ఫెసిలిటేట్ అంటే టు మేక్ ఇట్ హ్యాపెన్. అది ఏంటి ఫెసిలిటేట్ చేస్తుంది? ఏంటి ఫెసిలిటేట్ చేస్తుంది ఆలోచించండి ఒకసారి. మొబిలిటీ, అదర్ ఇండస్ట్రీస్ని ఫెసిలిటేట్ చేస్తుంది. ఎలాగా? బై పవరింగ్ మొబిలిటీ. మొబిలిటీ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్. మొబిలిటీ అంటే ట్రాన్స్పోర్ట్. అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి ఏం కావాలి? పెట్రోలు, డీజిల్ కావాలి. పెట్రోలు, డీజిల్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? రిఫైనరీస్ నుంచి వస్తాయి. రిఫైనరీలో మనకి క్రూడ్ ఆయిల్, ముడి చమురు వెళ్ళి దాని నుంచి డీజిల్, పెట్రోల్ ఇవన్నీ వస్తాయి. సో రిఫైనరీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీ వల్లే మొబిలిటీ అనేది జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఒక చోట ఇంకో చోట జరుగుతుంది. మరి ఆ ఇండస్ట్రీ ఎలా ఉంది? ఇట్ హ్యాస్ యాక్చువల్లీ స్లిడ్ అంటే తగ్గింది, జారిపోయింది. స్లైడ్ అంటాం చూడండి, స్లైడ్ యొక్క పాస్ట్ టెన్స్ స్లిడ్, జారిపోయింది. సీక్వెన్షియల్లీ అంటే మంత్ ఆన్ మంత్. లాస్ట్ మంత్తో పోల్చుకుంటే ఏమైంది? 8% తగ్గిపోయింది. సీక్వెన్షియల్లీ మంత్ ఆన్ మంత్ తగ్గిపోయింది అని అర్థం అన్నమాట. అంటే రిఫైనరీ ప్రొడక్ట్స్ ఇండస్ట్రీ బాగాలేదు, స్టీలు బాగాలేదు, ఇంకేం బాగాలేదు? ఎలక్ట్రిసిటీ. మంత్ ఆన్ మంత్ చూసుకుంటే ఏ ఇండస్ట్రీ కూడా బాగాలేదు. మరి ఎందుకు బాగాలేదు? ది ఒమిక్రాన్ వేవ్ ఎర్లీ ఇన్ ద క్యాలెండర్ ఇయర్ కపుల్డ్ విత్ అదొకటి, ఇంకో పక్క రైజింగ్ ప్రైసెస్ లైక్లీ డాంపెండ్ ది డిమాండ్, సిగ్నలింగ్ uneven economic recovery from the onslaught of COVID-19 pandemic. దీని అర్థం ఏంటి? ఎందుకు అన్ని ఇండస్ట్రీస్ తగ్గిపోయాయి అంటే దీని కారణం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒమిక్రాన్ వేవ్ ఈ క్యాలెండర్ ఇయర్లో క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి నుంచి డిసెంబర్, ఎర్లీగా అంటే మన స్టార్టింగ్ పీరియడ్లో వచ్చిన ఒమిక్రాన్ వేవ్ కపుల్డ్ విత్ అంటే
దేంతో కలిపి? రైజింగ్ ప్రైసెస్. ఒకవైపు ఒమిక్రాన్ వేవ్, ఇంకోవైపు రైజింగ్ ప్రైసెస్. ఈ రెండు కలిసి లైక్లీ అంటే పాసిబులీ, ప్రాబబ్లీ, మోస్ట్లీ ఈ రెండు కలిపి ఏం చేసాయి? డిమాండ్ని డ్యాంపెన్ చేసినట్టుగా కనిపిస్తుంది. డ్యాంపెన్ అంటే ఉత్సాహాన్ని తగ్గించడం, నీరు గార్చడం అంటాం తెలుగులో. నీరు గార్చేయడం, ఉత్సాహాన్ని తగ్గించడం అంటే డిస్కరేజ్ చేయడం లేదా తగ్గించడం. డిమాండ్ని తగ్గించాయి. ఒమిక్రాన్ వేవ్ ఉందని జనాలు బయటకు వెళ్ళడం మానేయడం కావచ్చు, లేకపోతే ప్రైస్లు పెరిగిపోతున్నాయి అలాగే అన్ని భయపడి పర్చేజ్ డెసిషన్స్ని వాయిదా వేసుకోవడం కావచ్చు. లేదా ఈ రెండు కారణాలు కలిపి లైక్లీ, మోస్ట్ లైక్లీ ఆ రెండు కలిపి డిమాండ్ని డ్యాంపెన్ చేసినట్టు. మన డ్యాంపెన్ అంటే నిరుత్సాహపరచడం, డిక్రీజ్ చేయడం, డిమాండ్ తగ్గించడానికి అది కారణమైనట్టుగా ఉంది. సిగ్నలింగ్ అన్ఈవెన్ రికవరీ, ఎకనామిక్ రికవరీ ఫ్రమ్ ది ఆన్స్లాట్ అంటే దాడి ఆఫ్ ది కోవిడ్-19 పాండమిక్. కోవిడ్-19 పాండమిక్ నుంచి, కోవిడ్-19 పాండమిక్ మన మీద, ఎకానమీ మీద చేసే దాడి నుంచి రికవర్ అవ్వడం అనేది ఈవెన్గా జరగట్లేదు, అన్ఈవెన్గా జరుగుతుంది. ఈవెన్ అంటే అర్థం ఏంటి? అలా చక్కగా రికవర్ అయిపోతుంది, ఎకానమీ గ్రో అయిపోతుంది. అలా కాకుండా గ్రో అయినట్టుగా పెరిగి తగ్గి, గ్రో అయ్యి పెరిగి తగ్గి ఇలా ఉందనుకోండి, ఇది అన్ఈవెన్ రికవరీ. దిస్ రికవరీ ఈజ్ కాల్డ్ అన్ఈవెన్. అన్ఈవెన్ అర్థమైందా? ఈవెన్ రికవరీ, అన్ఈవెన్ రికవరీ అనమాట. దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. అన్ఈవెన్ ఎకనామిక్ రికవరీ అన్ఈవెన్గా ఉంది, ఈవెన్గా లేదు అని ఇక్కడ చెప్తున్నారు. ద రోడ్ టు ఫుల్ రికవరీ లుక్స్ లాంగ్ అండ్ బంపీ. ద రోడ్ టు ఫుల్ రికవరీ అంటే అర్థం ఏంటి? లెట్స్ సే ఎకానమీ ఇక్కడ ఉంది, ఇది ఈ మనిషి ఎకానమీ అనుకోండి, ఇది ఫుల్ రికవరీ అనుకోండి. ఇక్కడికి వెళ్ళడానికి వెళ్ళే రోడ్ అనేది ఫ్లాట్గా నీట్గా లేదు, ఎలా ఉందంటే బంపీ, లాంగ్ బంపీ, గొంతలుగా ఉంది. అంటే ఇట్ ఈజ్ నాట్ ఈజీ టు రికవర్ కంప్లీట్లీ. ఇంతకు ముందులాగే కంప్లీట్గా రికవర్ అయిపోవడం అంత ఈజీ కాదు. మధ్యలో చాలా అడ్డం, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గొంతలు ఎలా వస్తాయో ఎకానమీ రికవర్ అయ్యేటప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. రికవరీ అనేది అంత ఈజీగా కనిపించట్లేదు. ఇట్ లుక్స్ ఏ లాంగ్ రికవరీ, తొందరగా అయ్యేలా లేదు. బంపీగా ఉంది అంటే అడ్డంకులతో, కుదుపులతో కూడినట్టుగా ఉంది. బంపీ రైడ్ అంటారు, కుదుపులతో కూడిన ప్రయాణం, బంపీ రైడ్ అంటాం అన్నమాట. యాజ్ ద లేటెస్ట్ ప్రొడక్షన్ లెవెల్స్ ఆర్ స్టిల్ బిలో ఆర్ బేర్లీ అబౌవ్ దోస్ సీన్ ప్రీ పాండమిక్. పాండమిక్ రావడానికి ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఎప్పటికీ కూడా ప్రొడక్షన్ లెవెల్స్ దానికంటే కొంచెం కింద లేదా లైట్గా అబౌవ్. బేర్లీ అంటే జస్ట్ అంటే ఆల్మోస్ట్ నథింగ్ అని అర్థం. ఇంతకుముందు పలానా లెవెల్, ఈ లెవెల్ ఉందనుకోండి, ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అక్కడే జస్ట్ అలా ఉన్నాం అనమాట. అంతకుమించి పెద్దగా గ్రో అవ్వలేదు అని అర్థం. 2020తో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది? 2020తో కంపేర్ చేస్తే అన్నీ బాగానే ఉంటాయి, కానీ 2020 కంటే ముందు, పాండమిక్ కంటే ముందు ఎలా ఉంది ఎకానమీ, అలా మనం అయ్యామా లేదని మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇన్ఫ్లేషన్ విచ్ హెస్ ఆల్రెడీ breached RBI's upper tolerance limit of 6%. వెరీ ఇంపార్టెంట్. ఈ 6% అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. 2 months running is a threat to consumer demand. వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ధరల యొక్క పెరుగుదల. ఇన్ఫ్లేషన్ అంటే ధరల యొక్క పెరుగుదల. ఇట్ హ్యాస్ ఆల్రెడీ బ్రీచ్ అంటే మీనింగ్ ఇక్కడ మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. ఇక్కడ క్రాస్ అనే మీనింగ్, దాటేసింది. బ్రీచ్కి ఇంకో మీనింగ్ వైలేట్, క్రాస్, వైలేట్ అని అన్నా. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ ఉంది, నువ్వు ట్రాఫిక్ సిగ్నల్ ఉంది కానీ నువ్వు ఆగలేదు, ఆగకుండా దాటుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, దట్ మీన్స్ యూ హెవ్ బ్రీచ్డ్ ద సిగ్నల్, యూ హెవ్ క్రాస్డ్ ఇట్, యూ హెవ్ వైలేటెడ్ ఇట్ అని అర్థం. ఇక్కడ ఏం రాశారు? మన ఇన్ఫ్లేషన్కి ఒక అప్పర్ టాలరెన్స్ లిమిట్ ఉంది. దీని అర్థం ఏంటో ఒకసారి చూడండి. కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దాం. బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, మనకి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల అనేది 2 నుంచి 6% లోపల ఉండాలి, 2 to 6% మధ్యలో ఉండాలి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీకి ఒక బాధ్యతను అప్పచెప్పింది. ఇన్ఫ్లేషన్ అనేది 2 to 6% లోపు ఉండేలా చేయాల్సిన బాధ్యత మానిటరీ పాలసీ కమిటీ ఆఫ్ ఆర్బీఐది అని ఎవరు చెప్పారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఇందులో ఈ 2 అనేది లోవర్ టాలరెన్స్ లిమిట్ అవుతుంది, ఈ 6 అనేది అప్పర్
అప్పర్ టాలరెన్స్ లిమిట్ అవుతుంది. ఈ రెండింటికి మధ్యలో మెయింటైన్ అవ్వాలి. షుడ్ నాట్ క్రాస్ 6%, షుడ్ నాట్ గో బిలో 2% అని చెప్పి ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకి చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఏమైందంటే ఈ అప్పర్ టాలరెన్స్ లిమిట్ని దాటేసిందా? ఎస్, దాటేసింది. ఇక్కడ అదే రాశారు. వరుసగా 2 నెలల పాటు ఈ 6% అప్పర్ టాలరెన్స్ లిమిట్ని మన ఇన్ఫ్లేషన్ అనేది ఏం చేసింది? క్రాస్ చేసింది, బ్రీచ్ చేసేసింది. అర్థమైందా? సో ఇట్ ఈజ్ ఎ థ్రెట్ టు కన్జ్యూమర్ డిమాండ్. ఇది కన్జ్యూమర్ డిమాండ్కి ఒక థ్రెట్. ఎందుకని? ధరలు బాగా పెరిగిపోతే జనాలు ఏం చేస్తారు? పర్చేజ్ డెసిషన్స్ని వాయిదా వేసుకుంటారు. ఒరే, ఇప్పుడు నువ్వు టీవీ కొందాం అనుకున్నావు, టీవీ రేట్లు బాగా పెరిగిపోయాయి, సర్లే తర్వాత చూసుకుందాంలే, ఎంత రేట్లు ఉంటే మనం కొనలేము. సో ఇలా ఏమవుతున్నప్పుడు కన్జ్యూమర్ డిమాండ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. కన్జ్యూమర్ డిమాండ్ తగ్గిపోతుంది అనమాట. ఇఫ్ డిమాండ్ రిమైన్స్ మ్యూటెడ్ అంటే అర్థం ఏంటి? సైలెంట్గా ఉండడం, ఎటువంటి మార్పులు చేర్పులు ఉండకపోవడం. డిమాండ్ రిమైన్స్ మ్యూటెడ్ అంటే పెరగకుండా అలాగే ఉండిపోవడం అనమాట. మ్యూట్ అంటే ఏంటి? సైలెంట్గా ఉండడం కదా. అంటే ఎటువంటి యాక్టివిటీ లేకుండా డిమాండ్ అలాగే ఉండిపోతే ఆర్ వర్స్ స్లిప్స్ ఫర్దర్, ఒకవేళ ఇంకా తగ్గిపోయింది అనుకోండి, ది డొమినో ఎఫెక్ట్ అప్ స్ట్రీమ్ విల్ ఓన్లీ ఇంపాక్ట్ ది కోర్ సెక్టర్స్ ఫర్దర్. వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. ఒకవేళ డిమాండ్ నిజంగా తగ్గిపోతే, ఒకవేళ డిమాండ్ బాగా తగ్గిపోతే దాని యొక్క ఇంపాక్ట్ పైకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతుంది. లెట్స్ సే టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్స్, వీటన్నిటిని ఏమంటాం? వైట్ గుడ్స్ అంటాం. వీటికి ఉన్న డిమాండ్ తగ్గిపోయింది అనుకోండి, వైట్ గుడ్స్కి ఉన్న డిమాండ్ తగ్గిపోయింది అనుకోండి. అలాగే రియల్ ఎస్టేట్ సెక్టర్ తీసుకోండి, హౌసింగ్ సెక్టర్లో డిమాండ్ బాగా తగ్గిపోయింది, జనాలు ఇల్లు కొనడం కూడా మానేశారు అనుకోండి. ఎప్పుడైతే ఇవి తగ్గిపోతాయో స్టీల్కి డిమాండ్ తగ్గిపోతుంది. మరి స్టీల్ అనేది కోర్ సెక్టరేగా. అర్థమైందా? అంటే మన కన్జ్యూమర్స్ చిన్న చిన్న వస్తువులు ఏవైతే వాళ్ళు జనరల్గా కొంటారో చేస్తారో వాటి డిమాండ్ తగ్గిపోతే దాని ఇంపాక్ట్ పైకి వెళ్ళిపోతుంది. కోర్ సెక్టార్కి ఇంకా దెబ్బ తగిలేస్తుంది, ఫర్దర్ ఇంకా అవుట్పుట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో కాబట్టి ది ఆర్బీఐస్ మానిటరీ పాలసీ కమిటీ, చెప్పాను మీకు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మానిటరీ పాలసీ కమిటీది. సో ఈ పర్టికులర్ కమిటీ ఏదైతే ఉందో హ్యాజ్ ఇట్స్ వర్క్ కట్అవుట్. ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది, హ్యాజ్ ఇట్స్ వర్క్ కట్అవుట్. చూడండి, ఇంగ్లీష్లో ఈ పదం రాస్తారు. ఇఫ్ సమ్మన్ హ్యాస్ హిజ్ టాస్క్ కట్అవుట్ లేదా వర్క్ కట్అవుట్ అని రాశారనుకోండి, అంటే అర్థం ఏంటి? దే హ్యావ్ ఏ డిఫికల్ట్ టాస్క్ అహెడ్. ఒక చాలా డిఫికల్ట్ టాస్క్ వాళ్ళ ముందు ఉంది. ఇట్ ఈస్ నాట్ ఈజీ. దే హ్యావ్ ఏ వెరీ డిఫికల్ట్ టాస్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ అని అర్థం అనమాట. మీకు అర్థమైందా? సో ఆర్బీఐకి ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ టు ఏంటి? ఇన్ఫ్లేషన్ అదుపు చేయడం అంత ఈజీ కాదు అని అర్థం. సో వెన్ ద ప్యానెల్ విల్ డిసైడ్ ద బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ దట్ కుడ్ పొటెన్షియల్లీ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లేషన్. సో ఇంట్రెస్ట్ రేట్స్ని డిసైడ్ చేస్తారు నెక్స్ట్ వీక్ మీటింగ్లో. మంత్లీ ప్రతి 2 నెలలకు ఒకసారి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ కలుస్తుంది. సో అందులో బ్యాంకుల వడ్డీ రేట్లు, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, వీటన్నిటిని డిసైడ్ చేస్తారనమాట. ఆ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఇన్ఫ్లేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. పొటెన్షియల్లీ అంటే పాజిబులీ, పొటెన్షియల్ అంటే మీనింగ్ ఏంటి? పాజిబులీ. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయి అనుకోండి, ఇంట్రెస్ట్ రేట్స్కి ఇన్ఫ్లేషన్కి లింక్ కూడా చూచాయిగా చెప్పేస్తాను వినండి. ఎప్పుడైనా సరే వడ్డీ రేట్లు బాగా పెరిగాయి అనుకోండి, జనాలు ఏం చేస్తారు? లోన్లు తీసుకోవడం తగ్గిస్తారు. ఇప్పుడు నువ్వేదో చేయాలనుకున్నావు, ఖర్చు పెట్టాలనుకున్నావు, లోన్ తీసుకొని ఖర్చు పెట్టేద్దాం అనుకున్నావు, వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటే ఆగుతావు. ఓకే, అలాగే చేతిలో ఉన్న డబ్బులు కూడా బ్యాంకుల్లో పెట్టుకోవడానికి ఇష్టపడతారు, వడ్డీ రేట్లు వస్తున్నాయి కాబట్టి. సో ప్రజలు కొత్తగా లోన్స్ తీసుకోరు, ఉన్న డబ్బులు బ్యాంకుల్లో పెడతారు. కంపెనీస్ కూడా అంతే, కొత్తగా లోన్లు తీసుకోవడానికి వెనకడుగు వేస్తాయి. ఇంట్రెస్ట్ రేట్స్ బాగున్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న మనీని డిపాజిట్ చేసుకుంటాయి. అప్పుడు ఏమవుతుంది? మనకి డిమాండ్ తగ్గుతుంది, స్పెండింగ్ తగ్గుతుంది, డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ ఎప్పుడైతే తగ్గుతుందో ధరలు తగ్గుతాయి, ఇన్ఫ్లేషన్ అనేది అదుపులోకి వస్తుంది. దట్ ఈస్ ద లాజిక్ బిట్వీన్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ ఇన్ఫ్లేషన్ అనమాట. సో దాన్ని నెక్స్ట్ వీక్ వాళ్ళు డిసైడ్ చేయబోతున్నారు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎన్ ఈజీ టాస్క్. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే ఇండస్ట్రీకి ఇబ్బంది, లోన్లన్నీ ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. పెంచకపోతే ఇన్ఫ్లేషన్ ఇంకా పెరిగిపోతుంది. ఏం చేయాలనేది ఒక చిక్కుముడి. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ విచ్ హ్యాస్ టు డిసైడ్ ఇట్ నెక్స్ట్ వీక్. ఎట్ ద సేమ్ టైం, అదే సమయంలో ద గవర్నమెంట్ స్పెండింగ్
అదే సమయంలో గవర్నమెంట్ స్పెండింగ్ విచ్ కుడ్ సెట్ ద పేస్ ఫర్ ఓవరాల్ గ్రోత్ ఇన్ ఏ స్టట్టరింగ్ ఎకానమీ. స్టట్టరింగ్ అంటే అర్థం ఏంటి? తడబడుతున్నా, నడుస్తున్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ స్టట్టర్ అయ్యామంటే ఏంటి? తడబడుతున్నాడు. నడకలో తడబడడం, మాటల్లో తడబడడం. ఎకానమీ తడబడుతుందంటే కాన్ఫిడెంట్గా అడుగులు వేయలేకపోతుంది, అంటే కాన్ఫిడెంట్గా రికవర్ అవ్వలేకపోతుంది, ఇబ్బందులు పడుతూ మెల్లమెల్లగా గ్రో అవుతుందని. మరి ఇలాంటి ఎకానమీని ఒక ఓవరాల్ గ్రోత్కి పేస్ సెట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న గవర్నమెంట్ స్పెండింగ్ ఏదైతే ఉందో హ్యాస్ నాట్ రోడ్ ఫార్వర్డ్. అండ్ గవర్నమెంట్ స్పెండింగ్ అనుకున్నంతగా లేదు. ఎంత స్పెండ్ చేయాలో అంత స్పెండ్ చేయలేదు. నిజంగా గవర్నమెంట్ బాగా స్పెండ్ చేస్తే అది ఎకానమీకి ప్లస్ అవుతుంది. ఎకానమీని పరిగెత్తించే కెపాసిటీ ఉన్న ఒక పొటెన్షియల్ వెపన్ అది గవర్నమెంట్ స్పెండింగ్. అది అనుకున్నంతగా జరగలేదని చెప్పారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గ్రూ ఏ మియర్ అంటే జస్ట్ 8.8% ఇన్ ఫిబ్రవరి. ఫ్రమ్ ఎ ఇయర్ ఎర్లియర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేవలం 0.8% మాత్రమే పెరిగింది. Even though capex had risen about 20% in April to February 11-month period, the center still had about 1.2 lakh crore left to be spent in March. అంటే ఒరిజినల్గా 6 లక్షల కోట్లు టార్గెట్ పెట్టింది ఖర్చు పెడదామని చెప్పి. అందులో ఇంకా 1.2 lakh crores ఉండిపోయింది. అంటే సంవత్సరంలో అంత పెట్టాలని టార్గెట్ పెట్టుకున్నారు, కానీ పెట్టిన టార్గెట్ ప్రకారం గవర్నమెంట్ ఖర్చు పెట్టలేకపోయింది. మరి ఒక్క నెలలో 1.2 lakh ఖర్చు పెట్టగలుగుతుందా? పెట్టలేదు. ఇట్ అపియర్స్ అన్లైక్లీ. పెట్టడం అనేది అన్లైక్లీ, పాసిబుల్ కాదు. దో ట్యాక్స్ రెవెన్యూస్ హ్యావ్ బీన్ రోబస్ట్. మరి ఎందుకు గవర్నమెంట్ ఖర్చు పెట్టలేదంట? ట్యాక్స్ రెవెన్యూస్ ఏమో రోబస్ట్గా ఉన్నాయి. రోబస్ట్ అంటే స్ట్రాంగ్. ట్యాక్సుల ద్వారా వచ్చే ఆదాయం బాగానే ఉంది. ఖర్చులు తగ్గించారంటే ఆదాయం తగ్గిందేమో డౌట్ వస్తుంది. కానీ ట్యాక్స్ రెవెన్యూస్ బాగానే ఉన్నాయి, కానీ గవర్నమెంట్ ఖర్చు పెట్టలేదు. ద గవర్నమెంట్ లైక్లీ హెల్డ్ బ్యాక్ అంటే వెనక్కి తగ్గింది, ఆగింది, పెట్టాలనేవి పెట్టలేదు. ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విషయంలో గవర్నమెంట్ వెనకడుగు వేసింది. ఎందుకని వెనకడుగు వేసింది? అంటే టు హెల్ప్ ఆఫ్సెట్ ది ల్యాక్ ఆఫ్ డైవెస్ట్మెంట్ ప్రొసీడ్స్ ఇట్ హ్యాడ్ బడ్జెటెడ్ ఫర్. డైవెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్కి వాటాని విక్రయించడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎల్ఐసి ఉంది. ఎల్ఐసి నుంచి తన షేర్ని గవర్నమెంట్ అమ్మాలని ప్లాన్ చేసింది. అలాగే బీపీసీఎల్లో తన షేర్ని కొంత అమ్మాలని ప్రయత్నం చేసింది. అంటే మొత్తం అంతా గవర్నమెంట్ వాటాయే కదా, ఒక 5% 10% అమ్ముదాము. ఇలా అమ్మడాన్ని ఏమంటాం? డైవెస్ట్మెంట్. అంటే తన వాటాని అమ్మడం. ఇది అన్ఫార్చునేట్లీ యుక్రెయిన్ రష్యా వార్ వల్ల, రకరకాల కారణాల వల్ల, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులో ఉండడం వల్ల ఈ ప్రాసెస్ని వాయిదా వేశారు. ఇప్పుడైతే తక్కువ వస్తాయి డబ్బులు, మనకి స్టాక్ మార్కెట్ మంచి రైజ్లో ఉన్నప్పుడు అమ్ముదామని చెప్పి గవర్నమెంట్ వెనకడుగు వేసేసింది. సో ఈ డైవెస్ట్మెంట్ ప్రొసీడ్స్ అన్నీ కూడా అనుకున్నట్టుగా రాలేదు. బడ్జెట్ చేసినట్టుగా డైవెస్ట్మెంట్ ప్రొసీడ్స్ వచ్చాయా? రాలేదు. అందుకే ల్యాక్ ఆఫ్ అనే పదాన్ని వాడారు. అవి రాలేదు కాబట్టి దాన్ని ఆఫ్సెట్ చేయడానికి, అంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఖర్చు తగ్గించేసింది. అంటే మనకు రావాలనుకున్న ఇన్కమ్ ఒకటి రాలేదు. ఎప్పుడైతే రావాలనుకున్న ఇన్కమ్ రాలేదో చెయ్యాలనుకున్న ఖర్చు ఆపేసాం. ఆర్ యూ గెటింగ్ ఇట్? ఒక షేర్లు అమ్మేసి డబ్బులు వస్తాయి, ఖర్చు పెడదాం అనుకున్నాం. ఈ షేర్లు అమ్మే కార్యక్రమం అనేది ఆగిపోయింది కాబట్టి ఖర్చు కూడా గవర్నమెంట్ ఆపేసినట్టుగా కనిపిస్తోంది అన్నారు. గివెన్ జియోపొలిటికల్ టెన్షన్స్, ద స్టాక్ మార్కెట్ హ్యాస్ బీన్ టూ వొలటైల్. జియోపొలిటికల్ టెన్షన్స్ మనం చూస్తున్నాం. రష్యా యుక్రెయిన్ వార్, వివిధ దేశాల మధ్యలో వివిధ పాలిటీస్, గవర్నమెంట్స్ మధ్యలో టెన్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. సో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకి లోనవుతోంది. వొలటైల్ అంటే స్టేబుల్గా లేదు. ఒకరోజు సర్రను పెరిగిపోతుంది, ఒకరోజు వెంటనే తగ్గిపోతుంది. సో ఒక క్లారిటీ లేకుండా అయిపోయింది స్టాక్ మార్కెట్ విషయంలో, వొలటైల్గా ఉంది. అందుకే గవర్నమెంట్ ఎల్ఐసి ఐపీఓతో ముందుకెళ్లకుండా వెనక్కి ఉండిపోయింది అనమాట. ద సేల్ ఆఫ్ స్టేక్ అంటే ఏంటి? వాటా ఇన్ బీపీసీఎల్ హ్యాస్ ఆల్సో నాట్ ప్రొసీడెడ్ ఎ పేస్. అది కూడా అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్ళలేదు. బీపీసీఎల్లో స్టేక్ సేల్ కూడా ఎపేస్ అంటే క్విక్లీ అని అర్థం అనమాట. క్విక్లీ అనుకున్నంత వేగంగా అది కూడా ముందుకెళ్ళలేదు. డిస్పైట్ దీస్ రోడ్ బ్లాక్స్. ఎపేస్ అంటే ఏంటి మీనింగ్? క్విక్లీ. రోడ్ బ్లాక్ అంటే అడ్డంకులు, అబ్స్టకిల్స్. ఈ అడ్డంకులన్నీ ఉన్నప్పటికీ ద గవర్నమెంట్ మే హ్యావ్ లిటిల్ చాయిస్. లిటిల్ అంటే ఆల్మోస్ట్ నథింగ్,
ఆల్మోస్ట్ నో ఆర్ నో చాయిస్ అనమాట. నో చాయిస్ బట్ టు క్రాంక్ అప్ అంటే ఇంక్రీజ్. ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ గవర్నమెంట్కి క్యాపిటల్ స్పెండింగ్ని ఇంక్రీజ్ చేయడం తప్పితే వేరే మార్గం లేదు. ఇఫ్ ఇట్ వాంట్స్ టు స్టోక్ ది ఎకానమీకి మళ్ళీ మీరు కదలికి ఇవ్వాలి అంటే, ఎంకరేజ్ చేయాలి, స్పర్ చేయాలి, ముందుకెళ్ళేలా చేయాలంటే వేరే మార్గం లేదు. యూ హ్యావ్ టు ఇంక్రీజ్ క్యాపిటల్ స్పెండింగ్. ది మల్టిప్లయర్ ఎఫెక్ట్ would not only benefit industries such as cement and steel but may also help crowd in private investment, spurring job creation, which has been economy's Achilles heel for a while now. బాబా చాలా పదాలు వచ్చేసాయి, చాలా కాన్సెప్ట్స్ కూడా వచ్చేసాయి. మరి ఇవేంటో తెలుసుకుందామా వన్ బై వన్? సరే, మల్టీప్లయర్ ఎఫెక్ట్ అనే ఒక పదాన్ని వాడారు. దీని ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను మీకు. లెట్స్ అజ్యూమ్ మన ఎల్టీఎక్స్ క్లాస్ ఏదన్నా ఒక కంపెనీ తీసుకోండి. కంపెనీ 1 lakh rupees ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్, ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1 lakh rupees. ఇలా చేసినందుకు కంపెనీ యొక్క ఇన్కమ్ అనేది 10 లక్షలు పెరిగింది అనుకోండి. అంటే 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 lakh rupees ఇన్కమ్ పెరిగింది అనుకోండి. అప్పుడు మల్టిప్లయర్ ఎంత? చేంజ్ ఇన్ ఇన్కమ్ బై చేంజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్, ఇలా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఒక కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే అంటే 10 lakhs by 1 lakh విచ్ మీన్స్ మల్టిప్లయర్ ఈజ్ 10. అంటే 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానివల్ల ఇన్కమ్ 10 లక్షలు పెరిగింది అని. ఇక్కడ ఏ ఉద్దేశంలో గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడుతున్నారు అంటే, గవర్నమెంట్ క్యాపిటల్ స్పెండింగ్ చేస్తే, లెట్స్ సే గవర్నమెంట్ ఒక 1 lakh crore క్యాపిటల్ స్పెండింగ్ అంటే రోడ్ల కోసం, ప్రాజెక్టుల కోసం, పవర్ కోసం, డ్యామ్ కోసం ఖర్చు పెట్టింది అనుకోండి. ఇంత గవర్నమెంట్ ఖర్చు పెట్టడం వల్ల మన జీడిపి లేదా నేషనల్ ఇన్కమ్ ఎంత పెరిగింది అనేది మల్టిప్లయర్ ఎఫెక్ట్. అంటే నువ్వు 1 lakh crore ఖర్చు పెడితే మన జీడిపి 5 lakh crore పెరిగింది అనుకోండి. ఇప్పుడు 5 మల్టిప్లయర్ ఎఫెక్ట్ 5 అవుతుంది అనమాట. ఎలా పెరిగిపోతుంది జీడిపి చూడండి ఒకసారి. గవర్నమెంట్ ఎప్పుడైతే 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చిందో దేనికి డిమాండ్ వస్తుంది? రోడ్లు వేస్తున్నారు. సో సిమెంట్కి డిమాండ్ వస్తుంది, స్టీల్కి డిమాండ్ వస్తుంది. ఈ ప్రాజెక్టులన్నీ చేసినప్పుడు స్టీల్కి, సిమెంట్కి డిమాండ్ వస్తుంది. సో స్టీల్ కంపెనీలు వాళ్ళ ప్రొడక్షన్ పెంచుతాయి, అలాగే సిమెంట్ కంపెనీస్ వాళ్ళ ప్రొడక్షన్ని పెంచుతాయి. ప్రొడక్షన్ని పెంచడం వల్ల ఏమైంది? అవుట్పుట్ పెరిగింది. అవుట్పుట్ పెరిగినప్పుడు ఇన్కమ్ పెరిగినట్టే కదా, ఒకటి. రెండవది ఇది మల్టిప్లయర్ ఎఫెక్ట్ అనమాట. అంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టడం వల్ల డిఫరెంట్ ఇండస్ట్రీస్కి హెల్ప్ జరిగి వాటికి డిమాండ్ క్రియేట్ అయ్యి వాళ్ళ అవుట్పుట్ని వాళ్ళు పెంచి వాళ్ళ ఆదాయం పెరిగేలాగా చేయడం. అంటే ఒక దగ్గర గవర్నమెంట్ చేసిన పని ఇంకొక దగ్గర ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఒక ఆస్పెక్ట్. ఇక్కడ ఇంకో పదం రాశారు, క్రౌడ్ ఇన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు. ఇక్కడ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనే పదానికి మీనింగ్ తెలుసుకోవాలి మీరు. వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి చూడండి. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే గవర్నమెంట్ పెట్టే ఖర్చు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక కార్పొరేట్ కంపెనీ, ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టే ఖర్చు. ఎటువంటి ఖర్చు? బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం కావచ్చు, న్యూ బిజినెస్ కోసం, కొత్తగా ఇండస్ట్రీ పెట్టడానికి కావచ్చు, లేదా ఎక్స్పాన్షన్ కోసం కావచ్చు. అలా పెట్టే ఖర్చును మనం ఏమంటాం? ఇన్వెస్ట్మెంట్ అంటాం. క్రౌడ్ ఇన్ అనే పదాన్ని వాడారు. అంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టడం వల్ల ప్రైవేట్ సెక్టార్ కూడా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసే పరిస్థితులు వస్తాయి అని గవర్నమెంట్ ఇక్కడ ఈ సెంటెన్స్లో రాశారు. సంబంధం ఏంటి? గవర్నమెంట్ బాగా ఖర్చు పెడితే ప్రైవేట్ సెక్టార్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ పెంచుతుంది? ప్రైవేట్ సెక్టార్ ఎందుకు కొత్త బిజినెస్లు పెడుతుంది? కొంచెం ఆలోచిద్దాం. చాలా ఈజీ అమ్మా. ఇప్పుడు గవర్నమెంట్ ఇందాక అనుకున్నట్టు 1 lakh crore ఖర్చు పెట్టేసింది, బాగా ఖర్చు పెట్టేసింది. మరి ఇంత స్పెండ్ చేసినప్పుడు ఏమైంది? మనకి ఎల్ఎన్టీ తీసుకోండి, టాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోండి, లేదా ఏదైనా రకరకాల కంపెనీస్కి ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఇవన్నీ కంపెనీస్కి ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఈ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు మరి ప్రాజెక్ట్స్ టేకప్ చేయడానికి దే నీడ్ మోర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగిపోయింది. సో చాలామందికి ఏం జరిగింది ఇక్కడ? ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు వీళ్ళందరికీ ఆదాయం వస్తుంది. ఇంతకుముందు పని లేకుండా ఉన్న చాలామంది చేతిలోకి ఇప్పుడు డబ్బులు వచ్చాయి. అంటే గవర్నమెంట్ పెట్టిన డబ్బులే కంపెనీ చేతిలోకి వెళ్ళి కంపెనీ చేతుల నుండి ఎంప్లాయీస్ చేతిలోకి వెళ్ళాయి. ఒకవైపు ఈ ఎల్ఎన్టీ వాడికి అవసరమైన సిమెంటు, స్టీల్ ఇవన్నీ కొనాలి. సో ఆ కంపెనీలు ఒకవైపు గ్రో అవుతూ ఉంటాయి, వాళ్ళకి డిమాండ్ క్రియేట్ అయింది. ఇక్కడ చాలామందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడం వాళ్ళకి ఇన్కమ్ వచ్చింది. ఇలా ఇన్కమ్ వచ్చిన అందరూ ఖాళీ కూర్చుంటారా? దే విల్ స్పెండ్.
ఇలా వచ్చిన ఇన్కమ్ని ఆదాయం జాబ్ ఇప్పటివరకు ఖాళీగా ఉన్నాడు, ఇప్పుడే ఉద్యోగం వచ్చింది, జీతం ఏం చేస్తాడు, ఖర్చు పెడతాడు. ఇవి స్పెండ్ చేయడం వల్ల వాడుకునే వస్తువులు లైక్ సైకిల్ కావచ్చు, బైక్స్ కావచ్చు, చిన్న టీవీలు కావచ్చు, వాడు ఎప్పుడైతే కొనాలనుకుని కొన్న వస్తువులన్నిటికీ వాటికి డిమాండ్ పెరుగుతుంది. ఇలా వస్తువులకి డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే మరి డిమాండ్ మీట్ అవ్వడానికి ఏం చేయాలి, ప్రొడక్షన్ పెంచాలి. మరి ప్రొడక్షన్ పెంచాలంటే ప్రజెంట్ కెపాసిటీ సరిపోలేదు అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు, ప్రొడక్షన్ ఎక్స్పాన్షన్ చేస్తారు. అరే మంచి డిమాండ్ ఉందని చెప్పి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. కొత్త వాళ్ళు సిస్టంలోకి ఎంటర్ అవ్వచ్చు, ఉన్న వాళ్ళు ఎక్స్పాండ్ చేయొచ్చు. ఆ రకంగా గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని క్రౌడింగ్ చేస్తుంది, అది వచ్చేలాగా చేస్తుంది అని చెప్పి రాశారు. సో అర్థమైందా, గవర్నమెంట్ ఖర్చు పెట్టడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అవన్నీ జరగాలంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి. ఇఫ్ ఇట్ వాంట్స్ టు స్టోక్ ది ఎకానమీ, గవర్నమెంట్ మస్ట్ క్రాంక్ అప్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ మల్టిప్లైయర్ ఎఫెక్ట్ అనేది ఇండస్ట్రీస్ని బెనిఫిట్ చేయడమే కాదు, సిమెంట్, స్టీల్ లాంటి ఇండస్ట్రీని బెనిఫిట్ చేయడమే కాదు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా వచ్చేలా చేస్తుంది. అండ్ జాబ్ క్రియేషన్ని స్పర్ చేస్తుంది, ఎక్కువ జాబ్స్ క్రియేట్ అయ్యేలా చేస్తుంది, విచ్ హ్యాస్ బీన్ ఎకనామీస్ అక్యురసీ. ఇప్పుడు చూడండి, కంపెనీ వాడు ఎక్స్పాండ్ చేసాడు అనుకోండి, కొత్త ఇండస్ట్రీకి మళ్ళీ కొత్త ప్లాంట్కి మళ్ళీ ఎంప్లాయీస్ కావాలి, జాబ్ క్రియేషన్ ఫర్దర్ అవుతుందన్నమాట. అండ్ దిస్ జాబ్ క్రియేషన్ హ్యాస్ బీన్ ఇండస్ట్రీస్ అక్యురస్ హీల్ అంటే ఒక వల్నరబుల్ పాయింట్, అంటే ఒక పెద్ద పెయిన్ పాయింట్. ఎప్పటి నుంచో మనకున్న ఒక బిగ్గెస్ట్ వీక్నెస్ అనమాట. మన ఎకానమీ యొక్క బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటి, జాబ్ క్రియేషన్ లేకపోవడం. ఆ ప్రాబ్లమ్ని ఇది సాల్వ్ చేస్తుంది. ఫర్ ఏ వైల్ అంటే గత కొన్నాళ్ళుగా ఈ ప్రాబ్లం ఉండింది. ఆ ప్రాబ్లమ్ని గవర్నమెంట్ ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా వచ్చి కొన్ని ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యి జాబ్ క్రియేషన్ జరుగుతుంది అని చెప్పి రాశారు. అర్థమైందా? ఐ హోప్ యు గాట్ ఇట్. మరొక్కసారి వొకాబులరీని క్విక్ రివిజన్ చేసేద్దామా? ఎస్, క్యాపిటల్ స్పెండింగ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఎసెట్ క్రియేషన్ కోసం చేసే స్పెండింగ్ లేదా అప్పులను తీర్చడానికి చేసే స్పెండింగ్ని క్యాపిటల్ స్పెండింగ్ ఆర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. క్రాంకప్ అంటే ఇంక్రీజ్ చేయడం, స్టోక్ అంటే ఎంకరేజ్ చేయడం, ఎయిడ్ అంటే హెల్ప్ చేయడం, లైక్లీ అంటే పాసిబులీ, లో బేస్ అంటే దేన్ని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అది మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. మార్కులు చెప్పాను, శ్రీదేవి అనే అమ్మాయి మార్కులు. డిప్ అంటే తగ్గిపోవడం, ఆన్స్లాట్ అంటే దాడి, డ్యాంపెన్ అంటే నిరుత్సాహపరచడం లేదా డిక్రీజ్ చేయడం, డ్యాంపెన్ ద డిమాండ్ని తగ్గించడం. ప్రిసీడింగ్ అంటే ముందున్న మంత్, అప్పర్ టాలరెన్స్ లెవెల్ మాట్లాడుకున్నాం 6% అని, 2% 6% మాట్లాడాం కదా, అది. స్లైడ్ యొక్క పాస్ట్ టెన్స్ తగ్గిపోవడం, సీక్వెన్షియల్లీ మంత్ ఆన్ మంత్, కపుల్డ్ అంటే దాంతో కలిపి, హోల్డ్ బ్యాక్ అంటే ఆపడం చేయకుండా, పొటెన్షియల్ అంటే పాసిబులీ లైక్లీ, బ్రీచ్డ్ అంటే వైలేట్ చేయడం, రోబస్ట్ అంటే స్ట్రాంగ్, ఎపేస్ అంటే స్విఫ్ట్లీ క్విక్లీ, రోడ్ బ్లాక్ అంటే అడ్డంకులు, అక్యురస్ హీల్ అంటే ఒక పెద్ద వీక్నెస్, లిటిల్ అంటే ఆల్మోస్ట్ నథింగ్. ఆల్రెడీ ఇవన్నీ చూసేసాం. దాట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బాయ్. ఇంకొకటి చెప్పేసి మనం క్లోజ్ చేద్దాం. ఇంగ్లీష్ అంటే భయం ఉన్నవాళ్ళు, ఇంగ్లీష్ అంటే మీకు చాలా భయము, దానివల్ల ఎడిటోరియల్స్ మేము ఓన్గా చదవలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. వీ హ్యావ్ ఏ కోర్స్ కాల్డ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. రీసెంట్గా ఇవాల్టి నుంచి దీంట్లో లైవ్ క్లాసెస్ అనేవి మొదలవుతున్నాయి. ప్రతిరోజు రాత్రి 9:30 అంటే మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా సరే మీరు అటెండ్ అవ్వచ్చు. కేవలం 2000 రూపీస్ ఫీజుతో మీకు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ప్రొవైడ్ చేస్తాం. ఇది ఎవరెవరికి హెల్ప్ అవుతుంది? యూపీఎస్సీ సీసాట్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఆర్బీఐ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవుతుంటే ఇంగ్లీష్ అనేది మీకు సమస్య అయితే ఈ కోర్సులోకి వచ్చేవచ్చు. దీంట్లో గ్రామర్, vocabulary, comprehension plus different models that appear in competitive exams. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే డిఫరెంట్ మోడల్స్ని ఇక్కడ లైవ్ క్లాస్లో కవర్ చేస్తారు. చాలా వీడియోస్ రికార్డెడ్ ఉంటాయి, మళ్ళీ లైవ్ కూడా జరుగుతూ ఉంటాయి. డౌట్స్ ఏమైనా ఉంటే మీరు క్లియర్ చేసుకోవచ్చు. దీంట్లో శ్యామ్ సార్ వస్తారు క్లాసెస్కి, నేను కూడా అప్పుడప్పుడు వస్తాను. మెజారిటీ క్లాసెస్ విల్ బి టేకెన్ అప్ బై శ్యామ్ సార్. ఐ విల్ కమ్ అవుట్. నేను కొన్ని బాగా డిఫికల్ట్ టాపిక్స్ చెప్పడానికి నేను కూడా మీకు అప్పుడప్పుడు వస్తానన్నమాట. కేవలం 2000. దీని యొక్క కాంటాక్ట్ నెంబర్ మీరు కాల్ చేయాల్సింది 7893899553. దాట్స్ ఇట్. ఓకే, క్లోజ్ చేద్దామా మరి? ఎస్, దీంతో క్లోజ్ చేద్దాం. సింగిల్ సబ్జెక్ట్ చదువుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఉంది.
ఓన్లీ ఎకానమీతో నేను నేర్చుకుంటాను, నాకు ఎకానమీ అంటే భయం అనుకుంటే మీరు ఈ కోర్సు తీసుకోవచ్చు. దిస్ పర్టికులర్ కోర్స్, ఎకానమీ కోర్స్ కేవలం 5,000. లేదా హిస్టరీ నాకు కావాలి, సాయిరామ్ సార్ బాగా చెప్తారు హిస్టరీ. పాలిటీ శ్రీనివాస్ సార్ సూపర్గా చెప్తారు. జాగ్రఫీ ప్రసాద్ సార్ సూపర్ చెప్తారు. ఏది కావాలన్నా సరే మీరు కేవలం 5,000 పే చేసి జాయిన్ అవ్వచ్చు. దానికి కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ కూడా ఇదే. టేక్ కేర్, బాయ్.